హాయ్ వెల్కమ్ టు జ్యువెలరీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి, ఇన్స్టెంట్ ఇడ్లీ. ఇది అటుకులతోనే ఇడ్లీ అన్నమాట. అటుకులు ప్లస్ ఉప్మా రవ్వతోనే ఇన్స్టెంట్ ఇడ్లీ చాలా బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. నార్మల్ ఇడ్లీ వదిలేసి ఇదే కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. అందుకే ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఇవి దొడ్డ అటుకులు తీసుకున్నాను నేను ఇక్కడ. రవ్వ, ఇది బొంబాయి రవ్వ, పెరుగు, ఈనో ప్యాకెట్, సాల్ట్. ముందుగా 1 కప్ అటుకులని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆల్రెడీ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా, అటుకులతో పొడి చేసాం కదా, పొడి వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 1.5 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అన్నమాట. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ ఇందులో 1 కప్ పెరుగు, కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇది ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. దీన్ని హాఫ్ అన్ అవర్ అయిపోయింది. పిండి చక్కగా నానిపోయింది కదా. ఇంకొన్ని వాటర్ పడతాయి చూసుకొని, సేమ్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని కొన్ని వాటర్ పడితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఇది ఏ ఫ్లేవర్ లేనిది అయితేనే బెటర్. ఫ్లేవర్ ఉంటే ఏంటంటే మళ్ళీ ఇడ్లీ ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంటుంది కదా, అందుకని చెప్పేసి ఏ ఫ్లేవర్ లేనిది తీసుకోవాలి. ఈనో వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకొని సేమ్ ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటాం అలాగే ఇలా పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని 10 మినిట్స్ ఉంచేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి మాట: ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తొద్దు. ఎప్పుడైనా కూడా ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తొద్దు. పని చేసుకుంటూ పోతే ఫలితం దానంతలదే మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఇడ్లీ రెడీ అయిందేమో చూద్దాము. రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ రెడీ అయిపోయింది. నా రెసిపీస్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.